టు మై ఛానల్. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2B సంబంధించి మా ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ అయితే చూడండి. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 16 - 25x² ఇంటూ dx. ప్రాబ్లం చూస్తానే దీన్ని మీరు 5x² రాస్తారు. అది పెద్ద పొరపాటు మా, అలా ఎప్పుడు చేయొద్దు. అలా చేసి మీరు 2 మార్క్స్ అయితే పోగొట్టుకుంటారు. కాబట్టి ఏమి చెప్తామో అలానే చేయండి. చూడండి, ఇక్కడ మీకు ఏం చెప్పాను, a² - x² ఉండాలి. ఎక్స్ ముందు 1 ఉండాలి, కానీ ఎక్స్ ముందు కాన్స్టెంట్ అయితే ఉండకూడదు. 1 కాన్స్టెంట్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. కాబట్టి మీరు ఇంటిగ్రల్ a² - x² ఫార్ములా ఆల్రెడీ చెప్పాను. x/2 ఇంటూ రూట్ ఆఫ్ a² - x² ప్లస్ a²/2 సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ c అని చెప్పాను. కాబట్టి మీరు ప్రాబ్లం చేసేటప్పుడే మీకు అవగాహన అయితే రావాలి. ఓకేనా? కాబట్టి ప్రాబ్లము 16 - 25x². ఇక్కడ 25 ఉందని మీరు గ్రహించండి. ఓకేనా? చూడండి మా, ఇంటిగ్రల్ కాన్సెప్ట్ ఫస్ట్ తెలియాలి మా. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ వెంటనే 25ని క్యాన్సిల్ చేయాలి. 25ని ఇంటూ చేసి 25ని మీరు బై చేయాలి. మైనస్ 25/25. అది ఎందుకు 2 పార్ట్స్ స్ప్లిట్ చేశాను, ఫార్ములా సెట్ కావాలి. 25 క్యాన్సిల్. ఇంటిగ్రల్ రూట్ 25, అది రూట్ 25 తెలుసు కదా, వాల్యూ 5 అని. 16ని 4, 25ని హోల్ 5² రాసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మా, 25ని 5 రాసుకోండి. రూట్ ఆఫ్ 4/5² మైనస్ x² ఇంటూ dx. అది ఏంది ఫార్ములా? ఇప్పుడే చెప్పాను. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a² - x² ఇంటూ dx ఫార్ములా x/2 ఇంటూ రూట్ ఆఫ్ a² - x² ప్లస్ a²/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. అది ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఏ ఎంత 4/5, ఎక్స్ అంటే ఎక్స్. ఎందుకు ఎక్సే ఉంది. అది a = 4/5, ఎక్స్ అంటే ఎక్సే చెప్తున్నాను. ఫార్ములా నీట్గా అప్లై చేయండి మా. x/2 రూట్ ఆఫ్ a² - x² అంటే 4/5² మైనస్ x². a²/2 అంటే 4/5² సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a అంటే 4/5 x/4/5 ప్లస్ x/2 అంటే ఆల్రెడీ ఏ ఉంది ఇక్కడ, 5 అయితే ఉంది. 5 ఇంటూ x/2 రూట్ ఆఫ్ 4/5² మైనస్ x². 4² అంటే 16/25/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5x/4 ప్లస్ 5 ఇంటూ x/2 ఇంటూ రూట్ ఆఫ్ 4/5² మైనస్ x² 2/1 ఏమవుద్ది, 1/2 అవుద్ది. 25 16/50 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5x/4 ప్లస్ ప్రాబ్లమ్స్ మీరు ఇలా చేసుకుంటే మా, మీరు ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.